శ్రీ లోకమాత పోచమ్మ తల్లి దేవాలయ 63వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభం. అమ్మవారికి 108 మంది దంపతులచే అష్టోత్తర శత 108 కలశాభిషేకం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ లోకమాత పోచమ్మ తల్లి 63వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి ఉదయం 6 గంటల నుండి ప్రత్యేక పూజలను నిర్వహించి అమ్మవారికి పంచామృతాభిషేకాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం పవిత్ర ప్రయాగ్రాజ్ కుంభమేళ మరియు గోదావరి జలాలతో 108 మంది దంపతులచే అష్టోత్తర శత 108 కలశాభిషేకం అమ్మవారికి నిర్వహించారు. ఈ పూజాకృతులను బ్రహ్మశ్రీ తిగుళ్ల విశ్వశర్మ ఆలయ అర్చకులు నిర్వహించారు. మొదటి రోజు కావడంతో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారికి అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పలు పుష్పాలతో చక్కగా అలంకరించి మంగళహారతులను సమర్పించారు. విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈనాటి కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు గాజుల రాజేందర్, గాజోజి రాజగోపాలాచారి, రాఘవాచారి, జనగామ గంగాధర్, ఐల చంద్రప్రకాష్, మునీందర్, వడ్డూరి హరికృష్ణ, సత్యజిత్, ప్రవీణ్ ప్రముఖులు తదితరులు భక్తులు పాల్గొన్నారు. సమృద్ధించ సర్వాణ్యర్లుదనే గృహాల్ గంధద్వారాందురాధర్షాం నిత్యపుష్టాంకరీషిణీ ఈశ్వరీవం సర్వభూతేన ప్రజాభూతా మయి సంభవకర్తమా నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసుః ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమస్తుతే సఖ్యాని రాయతే భద్రేషా లక్ష్మీర్హితాదివాచీ ప్రణో దేవీ సరస్వతి రాజేభిర్వాచినీ వదనే దీనామ విత్రియవతో గౌరీర్నిమాయ సలిలాని తక్షాత్యేకపనే ద్విపదీ సా చతుష్పదే అష్టాపదే నవపదే బభూవషి సహస్రాక్షరా వదనేభ్యో నన్నా మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి ఆదనే వక్మూలు వక్మాక్షే వక్తదంబవే త్వమాం వదస్త్వద్వాక్షేన సోక్యర్గవా శ్రియ పంచదశ శ్రీకామస్తర్పంచవేద మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. యశ్వదే ప్రజతో భూతాదివ్యాదాస్యమన్వహము శ్రియ పంచదశ శ్రీకామస్తర్పంచవేద ఆనందకర్దమశ్చైవ చిక్లీదనివిస్తానముదానసమానః జగద్భామ గుస్సగ్గస్మివాది విధాయ ఋషిరవో